కృష్ణా జిల్లాలో చెల్లపల్లి రైతు బజార్లో తక్కువ ధరకే సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం విక్రయించే రైస్ కౌంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరై రైస్ కౌంటర్ ప్రారంభించారు. అలాగే నియోజకవర్గంలో మరో 6 కౌంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మరి అందరికీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ తినాలని ప్రతి పేదవాడికి కూడా ఉంటుంది. డబ్బున్న వాళ్ళకే కాదు, పేదవాడికి కూడా తన కుటుంబంలో పిల్లలకి కానీ కుటుంబానికి కానీ ఒక మంచి బియ్యాన్ని అన్నంగా పెట్టాలనుకుంటారు. మరి దానికి అనుగుణంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఇచ్చేటువంటి రేటుకి 10 రూపాయలు తక్కువ, అంటే సూపర్ ఫైన్ 62 రూపాయలు ఉంటే 52 రూపాయలకి ఒక కార్డు మీద నెలకి 10 కేజీలు ఇవ్వమని ఆర్డర్స్ ఉన్నాయి. మరి దాని ప్రకారం ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఇప్పుడే ఈ స్టాల్ని ఇక్కడ లాంచ్ చేశారు. ఇది ఎంత బెనిఫిట్ అంటే ఈ కాన్స్టిట్యున్సీలో మనం నియోజకవర్గాన్ని కనుక చూసుకుంటే దాదాపు 83,000 రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఒక చల్లపల్లి మండలం చూసుకున్నట్టయితే 16,000 ఉన్నాయి. 16,000 రేషన్ కార్డులు. ఈ 16,000 రేషన్ కార్డులు కూడా ఒక్కొక్క కార్డు మీద నెలకి 10 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు 1,600 క్వింటాల్ని అందరూ కనుక తీసుకున్నట్టయితే ఈ షాప్ నుంచి అమ్మకాలు జరుగుతాయి. మరి దానికి సంబంధించి శ్రీనివాస్ గారిని, ఎస్టేట్ ఆఫీసర్ గారిని రిక్వెస్ట్ చేసేదంటే అందరూ కూడా సూపర్ ఫైన్ తినాలనుకుంటారు కాబట్టి మీ మండలంలో 1,600 క్వింటాల వరకు అవసరం అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన స్టాకును కూడా పెట్టుకోమని సందర్భంగా తెలియజేస్తూ, మరి సివిల్ సప్లైస్ సంబంధించి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది. సూపర్ 6లో భాగంగా దీపం 2 కింద 3 ఉచిత సిలిండర్లు కూడా ఇచ్చాం. ఎవరైతే 4 నెలలకు ఒక సిలిండర్ తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడటం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల కూడా రేషన్ షాపుల ద్వారా కూడా చాలా పర్ఫెక్ట్గా ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి రైస్ను కూడా డీలర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో రేషన్ కార్డులో వాళ్ళ ఇళ్ళకు కూడా ఆ నెలలో లాస్ట్ 1 వీక్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా మరి ఈ కాన్స్టిట్యున్సీలో ఏ డీలర్ కూడా మాకు రైస్ ఇవ్వట్లేదు, రైస్ బయటికి వెళ్తున్నాయి అనే కంప్లైంట్స్ కూడా లేకుండా డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీలో సివిల్ సప్లైస్ డీటీల ఆధ్వర్యంలో రేషన్ కూడా చాలా చక్కగా సప్లై చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సూపర్ ఫైన్ క్వాలిటీని తీసుకుని మీ కుటుంబాలకు కూడా ఒక మంచి బియ్యాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ స్టాల్స్ ఏర్పాటు చేసినందుకు డిఎస్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నెలకి 10 కిలోలు బీపీటీ బియ్యం, అలాగే స్టీమ్ బియ్యం ఈ రెండు కూడా తక్కువ ధరలకు ఇవ్వాలని చెప్పని మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నారాయణ మనోహర్ గారు నిర్ణయం తీసుకుని రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సంప్రదింపులు జరిపి ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో ఈ రోజున ఈ 10 కేజీల బీపీటీ బియ్యం దాదాపు మార్కెట్ రేట్లో కంటే కూడా ఒక 10 రూపాయలు తక్కువ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే బజార్లో మనకి మామూలుగా 22 రూపాయలకి అమ్ముతున్నారు, దాన్ని ఇక్కడ 52 రూపాయలకి ఇస్తారు. అలాగే రా బియ్యం 50 రూపాయలకి ఇస్తారు, అయితే బయట 58 రూపాయలు అంటే ఇక్కడ దానికి 8 రూపాయలు తేడా ఉంటుంది. ఈ రకంగా మన వరిగడ్డ నియోజకవర్గంలో ఇవాళ ఈ చల్లపల్లి రైతు బజార్లో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రత్యేకించి జిల్లా సప్లై అధికారి గారు కూడా ఈ కార్యక్రమంలో
అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా ఈ కార్యక్రమం మీద దృష్టి సారించిందని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మన తిరుతాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమం చేపట్టి ఇదే కాకుండా మరో 6 చోట్ల అవనిగడ్డ, కోడూరు, నాగలంక, గోపతి, చాలపల్లి ప్రతి మండల కేంద్రంలో కూడా ఇదే ధరలకి ఇవాళ బియ్యం ఇచ్చే విధంగా ఇవాళ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అందరికి కూడా చాలా ఉపయోగపడే అంశం. ఈరోజు ఈ చలపల్లి మండలంలోనే దాదాపు 16,205 రైస్ కార్డులు ఉన్నాయి. అలాగే దీపం లబ్ధిదారులు 9,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవాళ ఉపయోగపడే కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే మొత్తం నియోజకవర్గంలో కూడా ఉన్న రైస్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఈరోజునే ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చే అవకాశం కలుగుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలిచే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని ముందుగా మన అభివృద్ధి తీరాల్సిన అవసరం మాత్రం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మన ప్రపంచంలో పరిణామాలు ఏ విధంగా ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దానివల్ల చాలా ఎగుమతులు దిగుమతులు మించిపోటు కాకుండా ధరలు కూడా పెరిగిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ సామాన్యుడికి అండగా నిలవాలన్న ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది సామాన్యుడికి ఊరట కలిగించే, సామాన్యుడికి అండగా నిలిచే, సామాన్యుడికి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉందని చేస్తాం. అలాగే ఇవాళ రైతు బజార్ చల్లపల్లిలో మన అమ్మగడ్డ నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతు బజారు చల్లపల్లిలో ఉంది. ఇంత పూర్వం మన మార్కెట్ యార్డు కొడాల ద్వారా అప్పటికి కూచిపూడి కూడా మార్కెట్ యార్డులో ఉంది కనుక ఒకటి కూచిపూడిలో ఒకటి చల్లపల్లిలో 2 కూడా అలా మార్కెట్ యార్డ్ ద్వారా మనం ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, ఈ మార్కెట్ యార్డులను ఈ రైతు బజార్లకి ఏర్పాటు కారకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన 1999 సంవత్సరంలో ఆయన ఒక మహత్తరమైన ఆలోచన చేసి రైతులకి గిట్టుబాటు ధరలు లభించే విధంగాను, సామాన్యుడికి తక్కువ ధరలకి అందించే విధంగాను ఈ రైతు బజార్ని రూపకల్పన. ఆ రైతు బజార్లు రూపకల్పన చేసి దాని మీద అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, రైతు బజార్ చాలా అద్భుతంగా ప్రజలకి ఉపయోగపడే పద్ధతిలో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. కానీ ఆ తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు కొంత నిర్వీర్యం చేశాయి. అయినప్పుడు కూడా ఉన్న రైతు బజార్ని కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. 2009లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పటికి కూడా దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2019లో మనం చలపల్లిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి చాలా ఇబ్బందులు, ఎందుకంటే కొంతేమో గ్రామ పంచాయతీ సహకారం చేయాల్సిన అవసరం ఉంది. రెండోదేమో అప్పుడు సంతల నిర్వహణ జరుగుతుంది కనుక సంత వ్యాపారం జరగకుండా ఆందోళన వ్యక్తం చేయటం, వీటన్నిటిని కూడా అధిగమించి ఆ రోజు చలపల్లి పంచాయతీ ముందు పెట్టి సంత మార్కెట్ ఇచ్చినందుకు వారికి కొన్ని సందర్భంగా హృదయపూర్వకంగా ఈ అభివృద్ధి తెలియజేస్తుంది. ఆ రకంగా 2011లోనే ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయం జరిగిన 2019 వరకు కూడా మనం దాన్ని ప్రారంభించుకోలేకపోయాం. ఈ 2019లో మనం ఈ రైతు బజార్ని ఇక్కడ మనం ప్రారంభించుకోవటం, దాదాపు 54 స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. దీంట్లో కొన్ని రైతులు నిర్వహించేవి, కొన్నేమో డ్వాక్రా గ్రూపులు నిర్వహించేవి, ఈ విధంగా ఉన్నాయి. అయితే నాకు ఆనందం దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమీ లేకపోయినా ఈ స్వయం పోషక ఈ సంఘాల నుంచి మాత్రం 12 స్టాల్స్ ఇక్కడ నడుస్తున్నాయి.
అలాగే ఫిజికల్లీ దివ్యాంగుల స్టాల్స్ 3 ఉన్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టాల్స్ 5 ఉన్నాయి. అలాగే రైస్ స్టాల్స్ ఒకటే ఉంది. దాంతోపాటు ఈ రోజున మిగతా స్టాల్స్ అన్నీ కూడా దాదాపు 54 మిగతా స్టాల్స్ అన్నీ కూడా మన రైతులే నిర్వహించుకున్న పరిస్థితి. ఆ రకంగా వాళ్ళ ఈ రైతు బజార్ ఇక్కడ ఏర్పడింది. అయితే ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఈ రైతు బజార్ ప్రతిరోజు కూడా 3000 నుంచి 3500 మంది ఇవాళ ఈ రైతు బజార్ ద్వారా ఇక్కడ కాయగూరలు కానీ పనులు నిత్యావసర వస్తువులు కానీ కొనుక్కునే పరిస్థితి ఉండటం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం. ఆ రకంగా రైతు బజార్ల విజయవంతం అయినంతకి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం లేదని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చూస్తున్నాం. ఎందుకంటే బహిరంగంగా మార్కెట్లో కంటే కూడా ఏ వస్తువైనా కూడా తక్కువ ధరకు లభించేది ఈ రైతు బజార్. ఏ రోజుకి ఆ రోజు ఉన్న ధరల్ని ఇక్కడ పట్టిక ద్వారా తెలియజేయటం, ఆ ధరల ప్రకారం అమ్మేలాగా చర్యలు తీసుకోవటం ఈ రైతు బజార్లో ఉన్న అధికారులు యొక్క పర్యవేక్షణ జరిగే కార్యక్రమం.